ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. వెల్కమ్ టు స్క్రిప్చర్స్ టీవీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ప్రత్యేకమైన పుస్తకమును గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. ప్రస్తుత క్రైస్తవ సమాజంలో మీరు చాలా వరకు మనము వింటూ ఉన్నాం. చాలా విభిన్నమైనటువంటి బోధలు మనము చూస్తూ ఉన్నాం ఈ టాపిక్ మీద. అసలు ఏంటి ఈ టాపిక్ అని అంటే పరిశుద్ధాత్మను గురించి, అన్య భాషల గురించి చాలా విచిత్రమైన బోధలను మనం చూస్తూ ఉన్నాం. సో ప్రత్యేకంగా ఆ భాషలను గురించి లేదా పరిశుద్ధాత్మని పొందుకోవడం గురించి ఇలా అనేక విధమైన కార్యక్రమాలు, ప్రేయర్ మీటింగ్స్ మనం చూస్తూ ఉన్నాం. కొన్ని విధాలలో మనం కొన్ని పరిస్థితుల్లో చూసినట్లయితే అసలు భాషలో మాట్లాడకపోతే మన క్రైస్తవులమా కాదా అనే అపోహలకు కొంతమంది తీసుకొచ్చేటటువంటి పరిస్థితుల్లో సమాజంలో మనం ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటికీ మనకు సమాధానం దొరకడానికి కొన్నిసార్లు మనము ఎక్కడైనా మనకు మంచి సమాధానం దొరుకుతుందా అని మనం వెతుకుతూ ఉంటాం. సో అలాంటి అనేక సందేహాలకి సమాధానంగా ఈరోజు మనం ఒక పుస్తకాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఈ పుస్తకము జాన్ మెకార్థర్ అనే దైవజనుడు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని టైటిల్ వచ్చేసి అన్యాగ్ని. సో పుస్తకము టైటిల్ వచ్చేసి మీరు చూసినట్లయితే దీనిని జాన్ మెకార్థర్ గారు రాయడం జరిగింది. పుస్తకం టైటిల్ అన్యాగ్ని. సో కింద ఇక్కడ ఏం రాశారనంటే నకిలీ ఆరాధనతో పరిశుద్ధాత్మను అవమానిస్తే అపాయం. సో ఈ పుస్తకాన్ని మనము చూడబోతా ఉన్నాం. ఈ పుస్తకము ప్రాముఖ్యంగా 3 గొప్ప విషయాలను గురించి వాళ్ళు చాలా స్పష్టంగా రాయడం జరిగింది. అయితే ఈ పుస్తకాన్ని మనకి వాళ్ళు జాన్ మెకార్థర్ గారు ఇంగ్లీష్లో రాయడం జరిగింది. అయితే ఈ పుస్తకాన్ని తెలుగులోకి తీసుకురావడానికి, తెలుగులో మనకు అందుబాటులో ఉండడానికి బేతేల్ రిఫార్మ్డ్ చర్చ్ వాళ్ళు ఎంతో ప్రయాసతో ఈ పుస్తకాన్ని మనకి తెలుగులో తీసుకురావడం జరిగింది. వాళ్ళు తెలుగులో దీనిని పబ్లిష్ చేశారు. ఈ పుస్తకాన్ని తెలుగులో మనకి అనువాదం చేసింది నగేష్ సిరా గారు. వారు అనువాదం చేయడం జరిగింది. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వారు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో చాలామంది చదివి వారి అనేక సందేహాలని తీర్చుకొని వారు నకిలీ ఆరాధనతో కాకుండా దేవుని నిజమైన ఆరాధనతో మనము ఎలా ఆరాధించాలి, సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి అన్య భాషల గురించి, పరిశుద్ధాత్మ దేవుడి గురించి అనేక సందేహాలకు ఈ పుస్తకము సమాధానంగా ఉంటా ఉంది. వారి టీచింగ్స్ కూడా మనము యూట్యూబ్లో మనం చూడవచ్చు. అనేక టీచింగ్స్ వారు వివరణాత్మక ప్రసంగంతో బైబిల్ని వారు బోధిస్తూ ఉన్నారు. చాలా చక్కటి వాక్యాన్ని వారు అందిస్తూ ఉంటారు. అయితే ఈ పుస్తకాన్ని మనము ప్రాముఖ్యంగా 3 భాగాలు వారు రాయడం జరిగింది. మొదటి భాగము, రెండవ భాగం, మూడవ భాగము, 3 భాగాలుగా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. మొదటి భాగం వచ్చేసి నకిలీ ఉజ్జీవాన్ని గద్దించడం అనే ఈ టైటిల్తో వారు రాయడం జరిగింది. తర్వాత రెండవ భాగం నకిలీ వరాలను బయలుపరచడం. తర్వాత మూడవ భాగం వచ్చేసి పరిశుద్ధాత్మ నిజ కార్యాన్ని తిరిగి కనుగొనడం. సో ఈ 3 భాగాలను గురించి వాళ్ళు స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో వాళ్ళు చక్కగా వివరించడం జరిగింది. సో మనం వీటన్నిటిని చదివినట్లయితే మనకున్నటువంటి అనేక సందేహాలకి సమాధానంగా ఈ పుస్తకం మనకు అందుబాటులో ఉండడం దేవుని మహాకృప. అయితే మొదటి భాగం వచ్చేసరికి మొదటి భాగంలో వారు నకిలీ ఉజ్జీవాన్ని గద్దించడం అనే టైటిల్తో రాయడం జరిగింది. ఇందులో 4 పార్ట్స్ వారు రాయడం జరిగింది. మొదటి పార్టు పరిశుద్ధాత్మను అపహాసించడం, దాని గురించి రాయడం జరిగింది. తర్వాత రెండవది పరిశుద్ధాత్మ యొక్క నూతన క్రియ. తర్వాత మూడవ టాపిక్ వచ్చేసి ఆత్మలను పరీక్షించుట మొదటి భాగము, ఆత్మలను పరీక్షించుట రెండవ భాగం. ఈ 2 భాగాలను వారు రాయడం జరిగింది. మొదటి భాగంలో ఈ 4 టాపిక్స్ గురించి వాళ్ళు చాలా చక్కగా స్పష్టంగా వివరించడం జరిగింది. రెండవ భాగం వచ్చేసరికి నకిలీ వరాలను బయలుపరచడం. సో నకిలీ వరాలు ఏమైతే ఉన్నాయో వాటిని బయలుపరచడం అనే టైటిల్తో వారు రాయడం జరిగింది. మొదటిది అపోస్తులులు మన మధ్య ఉన్నారా. ఈ రోజుల్లో మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం. వాళ్ళు పేరు అపోస్తులులు అని పెట్టుకోవడం, లేదా అపోస్తులులు వాళ్ళ పేరుకు ముందు అలా పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. అదే నిజంగా అపోస్తులులు ఈ కాలంలో ఉన్నారా లేరా
అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో రాయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అబద్ధ ప్రవక్తల మూఢత్వం. సో ఎలాంటి మూఢత్వంలో అబద్ధ ప్రవక్తలు మనల్ని తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని గురించి వాళ్ళు చాలా చక్కగా రాయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వక్రీకరించబడిన భాషలు, దీని గురించి వారు రాయడం జరిగింది. తర్వాత నకిలీ స్వస్థతలు, అబద్ధ వాగ్దానాలు, అసలు నకిలీ స్వస్థతలు ఎలా జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని, తర్వాత అబద్ధ వాగ్దానాలు, సో వాగ్దానాలు అని చెప్తా ఉంటారు, సో అబద్ధ వాగ్దానాలు ఎలాగున ఈ సమాజంలో కొనసాగుతూ ఉన్నాయి అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా, మనము ఎలాంటి వాటిని మనం విశ్వసించాలి, దేనిని ప్రాముఖ్యంగా మనం జీవించాలి, ఎలాంటి వాటిని మనము అనుసరించాలి, దేవుని వాక్యము మనకు ప్రామాణికం. సో దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని అనేక విషయాలని వారు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఈ పుస్తకంలో. తర్వాత మూడో భాగం వచ్చేసి పరిశుద్ధాత్మ నిజ కార్యాన్ని తిరిగి కనుగొనడం. దీనిలో సబ్ టాపిక్స్ వచ్చేసరికి పరిశుద్ధాత్ముడు రక్షణ, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధత, పరిశుద్ధాత్ముడు లేఖనాలు. తర్వాత నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసరికి నా కంటిన్యూషనిస్ట్ స్నేహితులకు బహిరంగ లేఖ అని వారు రాయడం జరిగింది. ఉపభాగము సంఘ చరిత్ర నుండి కొన్ని సాక్ష్యాలు వారు ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఇన్ని టాపిక్స్ వారు కేవలం ఈ పుస్తకంలో వారు రాయడం జరిగింది. ఈ పుస్తకము చాలా స్పష్టంగా, చాలా వివరణాత్మకంగా రాయడం జరిగింది. ఈ పుస్తకంలో 348 పేజీలతో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. చాలా చక్కగా ఈ పుస్తకము మనకు అనేక సందేహాలని, వాటన్నిటినీ తీర్చడానికి ఉపయోగకరంగా ఉంది ఈ పుస్తకం. సో ఈ పుస్తకం మనకు తెలుగులో ఉండడం చాలా గొప్ప ధన్యత. ఈ పుస్తకాన్ని తప్పకుండా మీరు చదవండి. అనేక సందేహాలన్నీ మనము, వాటన్నిటికీ సమాధానం మనకు దొరుకుతూ ఉంది. సో మనము ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల నుంచి మనం బయటికి రావడానికి, కొన్నిసార్లు ఏది అసత్యమైనది, ఏది సత్యమైనది కనుగొనడానికి కొన్నిసార్లు ఇలాంటి పుస్తకాలు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటా ఉన్నాయి. జాన్ మెకార్థర్ గారు గ్రేస్ కమ్యూనిటీ చర్చ్ సంఘ కాపరిగా ఆయన ఉన్నారు. తర్వాత ఈయన బోధకుడు, తర్వాత పుస్తక రచయిత, అనేక పుస్తకాలను రాయడం జరిగింది. జాన్ మెకార్థర్ స్టడీ బైబుల్ అని స్టడీ బైబుల్ని కూడా వీరు రాయడం జరిగింది. తర్వాత ఈయన ద మాస్టర్ సెమినరీ యుఎస్సిలో ఉన్నటువంటి మాస్టర్ సెమినరీకి జాన్ మెకార్థర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. సో చాలా అనేక పుస్తకాలు రాసి, చాలా వివరణాత్మక ప్రసంగాలు చేసి, బైబిల్ని చాలా అర్థవంతంగా వివరించినటువంటి వ్యక్తి. సో బైబిల్ని, వాక్యాన్ని వివరణాత్మక ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ ద్వారా బోధిస్తున్నటువంటి గొప్ప దైవజనుడు జాన్ మెకార్థర్ గారు. అలాంటి రచయిత రాసినటువంటి ఈ పుస్తకాన్ని మీరు కూడా చదవండి. అనేకులకు మీరు ఈ పుస్తకాన్ని పరిచయం చేయండి. ప్రాముఖ్యంగా ఈ పుస్తకం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ప్రాముఖ్యంగా మేము తెలియజేసే విషయం ఏంటంటే, ఈ పుస్తకము ఎక్కడైనా మీకు అందుబాటులో ఉన్నటువంటి స్టోర్స్లో మీరు తీసుకొనండి. చాలా ఇంత పెద్ద పుస్తకాన్ని, 350 పేజీలు కలిగిన ఈ పుస్తకాన్ని చాలా తక్కువ ప్రైస్ పెట్టారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ పెట్టారు అనంటే, ఈ పుస్తకాన్ని అనేకులు చదవడం ద్వారా ఆ నిజాన్ని వారు తెలుసుకోగలుగుతారు అనే ఉద్దేశంతో వారు చాలా తక్కువ కాస్ట్ ఈ పుస్తకానికి పెట్టడం జరిగింది. సో మీకు అందుబాటులో ఉన్నటువంటి స్టోర్స్లో మీరు తీసుకోనండి. ఒకవేళ మీకు ఎక్కడ దొరకకపోతే మాకు కామెంట్ చేయండి. మేము ఆ పుస్తకాన్ని మీకు పంపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాముఖ్యంగా అనేకమైన గొప్ప పుస్తకాలను గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి, అనేకులకి పరిచయం చేయండి. ఆ పుస్తకాలని మీరు చదవండి. క్రిస్టియన్ లిటరేచర్ని మనము పుస్తకాలు మరుగున పడిపోకముందే మనం వాటి నుంచి మనం అనేక విషయాలు నేర్చుకొని ఆ పుస్తకాలను మనం భద్రం చేసుకోవడం ద్వారా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం మంచిగా అందించడానికి, సువార్త యందు నిలిచి ఉండడానికి మనం ఎంతో సహకారులుగా ఉండగలుగుతాం. కాబట్టి మనం పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే మనం వాటిని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి, చదవండి. ప్రాముఖ్యంగా బిబ్లికల్ పుస్తకాలని, సో వాక్యానుసారమైనటువంటి పుస్తకాలని మీరు ఖచ్చితంగా
చదవాలని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.